అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు సంవత్సరంలో తొలి రోజు ఉగాది. కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలకు సంకేతమే ఉగాది పండుగ. తొలి ఋతువైన వసంతంలో చిగురించే చెట్లతో ప్రకృతి శోభాయమానంగా మారుతుంది. వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది పర్వదినం రోజు చేసే షడ్రుచుల పచ్చడి జీవితంలో ఎదురయ్యే తీపి, చేదు అనుభవాలను సమంగా స్వీకరించి ముందుకు సాగాలనే సందేశాన్నిస్తుంది. శ్రీ పరాభవనామ నూతన సంవత్సరం అన్నదాతలందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని, ప్రతి ప్రయత్నంలో వారు విజయం సాధించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యవసాయంలో వేప వాడకం ప్రయోజనాలు, పాప్కార్న్ మొక్కజొన్న సాగు లాభదాయకంగా ఉందంటున్న గుంటూరు జిల్లా రైతులు, మామిడి దిగుబడులను నష్టపరుస్తున్న నల్ల తామర పురుగులు నివారణ చర్యలు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వ్యవసాయ ఫలితాలపై పంచాంగ శ్రవణం. వాణిజ్య పంతాలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే మొక్కజొన్నను గింజ కోసం ఎక్కువగా సాగు చేస్తుంటారు. అయితే గింజ కోసం సాగు చేసే మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా మార్కెట్ వసతి ఉన్న రైతులు స్వీట్ కార్న్, బేబీ కార్న్ కోసం సాగు చేస్తుంటారు. స్వీట్ కార్న్, బేబీ కార్న్ కోసమే కాకుండా మొక్కజొన్నను పాప్కార్న్ కోసం కూడా సాగు చేయవచ్చని మీకు తెలుసా? ఈ పాప్కార్న్ మొక్కజొన్నను బైబ్యాక్ ఒప్పందంతో కొన్ని ప్రైవేటు కంపెనీలు సాగు చేస్తున్నాయి. వాణిజ్య మొక్కజొన్నతో పోలిస్తే పాప్కార్న్ మొక్కజొన్న సాగు మంచి ఆదాయపరంగా ఉందంటూ రైతులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో పాప్కార్న్ మొక్కజొన్నను లాభదాయకంగా సాగు చేస్తున్న రైతుల అనుభవాలను చూసేద్దాం రండి. గుంటూరు జిల్లాలో సాధారణంగా రబీ సీజన్లో మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, శనగ పంటలను సాంప్రదాయకంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ పంటల సాగులో ఒడిదుడుకులు ఎదురవుతుండటంతో కొందరు రైతులు ఈ ఏడాది రబీలో ప్రత్యామ్నాయంగా పాప్కార్న్ మొక్కజొన్నను సాగు చేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సుమారు 3,000 ఎకరాల్లో ఈ పంట సాగైంది. నూజివీడులోని ఓ ప్రైవేటు సంస్థతో బైబ్యాక్ ఒప్పందం కుదుర్చుకుని ఈ పంటను సాగు చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సంస్థ అందించగా రైతులు 105 రోజుల పంటకాలం కలిగిన పాప్కార్న్ మొక్కజొన్నను పండించారు. పండించిన పంటను నూర్పిళ్లతో పని లేకుండా నేరుగా కంకులను కోసి సంస్థకు అందిస్తుండటంతో రైతులకు శ్రమ, ఖర్చులు తగ్గుతున్నాయి. పంటను కొనుగోలు చేసి డబ్బును నేరుగా 15 రోజుల్లో రైతుల అకౌంట్లో వేస్తుందంటూ పాప్కార్న్ పంట ఆర్గనైజర్ మరియు రైతు మాధవరావు చెబుతున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి వేసుకోవచ్చు అండి. ఇది వర్షాకాలం అయితే కరెక్ట్ కాదండి. నవంబర్ నుంచి మన డిసెంబర్ ఆఖరి దాకా సోయింగ్ చేసుకోవచ్చు అండి. ఇది ఎకరానికి వచ్చేసరికి 7 కిలోలు విత్తనం పట్టుద్దండి. 7 కిలోలు అంటే 40,000 మొక్కలు వస్తాయండి. 38,500 మొక్కలు మన కంపెనీ ఇస్తుంది. మనం ఇంకొక 1,500 ఎక్స్ట్రా పెట్టేసిన 40,000 మొక్కలు అయితే ఉంటాయండి. కండి వచ్చేతలకి మనకు వెయిట్ వచ్చేతలకి 200 గ్రాముల నుంచి 250 గ్రాములు కూడా వచ్చిందండి ఈ ఏడు. ఇచ్చేటప్పుడు తేమ మనాళ్ళు 30 నుంచి 35% లోపల ఇరుసుకోమంటున్నారు సార్. 30-32% అయితే కంపల్సరీగా ఉంటుంది సార్ మనకు తేమ.
ఈ కంపెనీ విత్తనం ఇచ్చే కాడి నుంచి పురుగు మందులు కానీ ఎరువు కట్టలు కానీ కంపెనీ సపోర్ట్ చేస్తుంది సార్ ప్రతి రైతుకి. లాస్ట్లో మనం పంట అంతా అయిపోయినాక వాళ్ళు వేసిన దాన్ని వాళ్ళు ఎంత వాడుకున్నారో అది మనం కట్ చేసేసి తత్మా అమౌంట్ రైతు అకౌంట్లకే మనం 10-15 రోజుల మధ్యలో ఇచ్చేస్తున్నాం సార్. రేటు ఈ ఏడు 24,000 అండి టన్ను వచ్చేతలకి. ముందే స్టార్టింగ్లోనే చెప్పేస్తారు సార్. మామూలు మొక్కజొన్న అంటే 4 నెలలు ప్రాసెస్ జరుగుతుంది. రేట్ అనేది డిక్లేర్ లేదు కదండి. ఉంటే 2,400 ఉండొచ్చు, లేకపోతే 1,500 ఉండొచ్చు. దానికి ఇదేంటంటే మనకు ఫిక్స్ రేట్ అనేది ఒకటి ఉంది కాబట్టి మనకి ఎంత పంట పండుద్ది, ఎంత ఆదాయం ఉంటుంది అనేది అసలు తొలకరలోనే మనకి పంట వేయకముందే అర్థమవుతుంది కాబట్టి మనం అందరం దీనికే మొగ్గు చూపించాం. మామూలు మొక్కజొన్న అంటే 4 నెలలు ఉండే తల్లి కర్ర హార్వెస్టింగ్కి వచ్చే తల్లికి పడిపోతుంది సార్. ఇప్పుడు ఇదేంటంటే మనం 90-95 రోజులు కర్ర చూడండి ఎంత దృఢంగా ఉందో. ఈ పడిపోవటం అనేది లేదు. దానితో 95 రోజుల కంటే ఇంకో తడి తగ్గిపోతుంది, ఎరువు కట్టలు కూడా తగ్గిపోతున్నాయి, బలం కూడా తగ్గిపోతుంది. స్టార్టింగ్ 2 కట్టలు DAP, 1 కట్ట యూరియా పెట్టాం సార్. రెండో ట్రిప్ వచ్చేతలకి 10-26 ఒక 2 కట్టలు యూరియా 1 కట్ట పెట్టాం సార్. మూడో ట్రిప్ ఒక అరకట్ట పొటాషు, అరకట్ట యూరియా, ఇంకంతే. ప్రజెంట్ సార్ ఎకరానికి 20,000 కవులు ఉందండి సార్. 10,000 రూపాయలు పురుగు మందు, 10,000 రూపాయలు బలం మందు, నేలకు ఒక 10,000 వేసుకున్నా 50 నుంచి 60,000 పెట్టుబడి అయిపోతుంది సార్. 1,00,000 రూపాయలు 4 టన్నులు వేసుకున్నా 1,00,000 రూపాయలు అమ్మకం వస్తుంది. 40,000 అనేది కంపల్సరీగా మిగిలింది, ప్రతి రైతుకు మిగులుద్ది. హార్వెస్టింగ్ అంటే అవి కొయ్యాలా, ఆరబోయాలా 2-3 రోజులు. ఇది అట్ట కాదండి, ఇరిసిన రోజు ఆవిరిని వేసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. అసలు భయం లేదు. ఇలా ఎరగదీసాను సాయంత్రానికి వెళ్ళిపోయింది, మార్కెట్కి వెళ్ళిపోయింది. అదనుకోండి ఎరగదీసినాక 4-5 రోజులు పట్లం పోసి ఆరబోసి దున్నటం, అవి తేమ శాతం 12% కాక వచ్చిందా కాగాల. ఈ లోపల వాతావరణం అనుకూలించదో లేదో మనకు తెలియదు దాని గురించి. అవన్నీ రిస్కులు ఉన్నాయి. ఇది అట్లాగా ఇరిసిన రోజే ఇప్పుడు మనకు ట్రాక్టర్లు ఈచేలో వెళ్ళిపోయినాయి. ఇరిసిన రోజే అవి ట్రాక్టర్ వెళ్ళిపోయింది, మనకు టెన్షన్ లేదు. క్వింటా పాప్కార్న్ మొక్కజొన్నకు 2,400 రూపాయల ధర చెల్లిస్తున్నారు. ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని, 40 క్వింటాళ్లే వేసుకున్న ఎకరాకు 96,000 రూపాయల ఆదాయం, అందులో 50,000 వరకు ఖర్చుపోను 40 నుంచి 45,000 రూపాయల నికరాదాయం వస్తుందంటూ రైతులు చెబుతున్నారు. వాణిజ్య మొక్కజొన్న ధరలు స్థిరంగా లేకపోవడంతో దానితో పోలిస్తే పాప్కార్న్ మొక్కజొన్ననే లాభదాయకంగా ఉందంటున్నారు. పాప్కార్న్ ఎకరన్నర వేసాను, 65 క్వింటాలు అయింది. కింటా 2,400, దిగుబడి 42-43 మధ్యలో వచ్చింది. మామూలు మొక్కజొన్న అంటే అదేమో రేటు తక్కువ, నీరుడే 21 అమ్మారు. ఈ ఏడు 1,800-1,500 అంటున్నారు. అది పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇది అంటే వాళ్ళు కంపెనీలు పెట్టుబడి ఇస్తున్నారు, మన ఖర్చు ఏమి ఉండదు. మన పై మందులు కొట్టుకోవటం, నీళ్లు పెట్టుకోవటం. ఇదేమో కండతోటి ఇరవటం, అది కండ అవుతుంది ఇరవటము, బండి లోడ్ చేయటమే, అన్లోడింగ్. నీరుడే 30 కాడికి వచ్చిందండి అరెకరం ఎత్తే మామూలు మొక్కదన్న. మరి దాన్ని కోసి ఎండబెట్టి అది ఇది అనేటోడికే వారం పట్టింది. 21 కాడికి కొన్నారు. మళ్ళీ కండలు బండలు అన్నీ ఆగంగా చేలో మిషన్ కింద పోయినాయి కొన్ని, అవి మిషన్ వేయించాము. ఇదైతే వాళ్ళు వేసుకెళ్ళటమే అండి. ఇరవమని చెప్పగానే ఇరుస్తున్నాము, లారీ పెడుతున్నారు, లారీ కాడికి టాటర్ పెట్టి తోలితే వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. ఈ ఏడే 40 నుంచి 50 దాకా వస్తున్నాయి. మామూలు మొక్కజొన్న అంటే దిగుబడి తేడా వస్తుంది, రేటు తేడా వస్తుందండి. అది 41-42 కన్నా కావట్లేదండి. చేసిన దాన్ని బట్టి 40 నుంచి 42 అది. ఇదైతే 40 నుంచి 50 దాకా వస్తున్నాయి అన్నమాట. ఖర్చులను సహజం కాకపోతే మందులు ఖర్చు కొద్దిగా ఉంటుంది. నీళ్ళు అది 3 సార్లు పెట్టాల్సింది దానికైనా దీనికైనా. కంపెనీ అంటే మందు కట్టలో పురుగు మందు వాళ్ళనండి. ఇది మామూలుగా అయితే 105 రోజులండి. ఇది మా కాదు ఒక 5 రోజులు కోసినందుకు కానీ ఇచ్చినందుకు కాకుండా 5 రోజులు ఎక్కడ పట్టింది. మామూలుగా అయితే 105 రోజుల కల్లా ఇరవాలన్నారు. ఇదే న్యాయంగా ఉందండి కొద్దిగా. కల్పవృక్షంగా కొబ్బరికి ఎంత పేరు ఉందో వేప కూడా అందుకు ఎంత మాత్రం తీసిపోదు. ఈ ఉగాది పండుగ రోజున వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినడం మన సంప్రదాయం. ఔషధ మొక్కగా, పవిత్ర వృక్షంగా ప్రాచీన కాలం నుంచే మన్ననలు అందుకుంటోంది వేప చెట్టు. ఇంటి వైద్యానికే కాదు, పంటల్లో చీడపీడల నివారణకు కూడా ఈ వేప దివ్యౌషధంగా పనిచేస్తుంది. తినగ తినగ వేము తీయనుండు అన్నట్లుగా రాను రాను వేప ఉత్పత్తులకు వ్యవసాయంలో ప్రాధాన్యత పెరుగుతోంది.
వేప నుంచి వేప నూనె, వేప కషాయం, వేపపిండి ఇలా పలు ఉత్పత్తులను తయారు చేసి పంటలకు ఎరువుగాను, క్రిమి సంహారిణిగాను వాడుతారు. వసంతంలో చిగురించిన వేప చెట్లన్నీ ప్రస్తుతం పూతతో కలకలలాడుతున్నాయి. రైతులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వేపకాయలను సేకరించుకొని భద్రపరుచుకుంటే వాటిని సంవత్సరం పొడవునా వాడుకునే వీలుంటుంది. వ్యవసాయంలో వేప వాడకం ప్రయోజనాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. మన అన్నదాత ప్రేక్షకులకు, రైతు సోదరులందరికీ కూడా నా తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వ్యవసాయానికి వేపకి చూసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రాచీన కాలం నుంచి కూడా వేపకు ఒక ప్రత్యేకత ఉంది. మరి వేపకున్నటువంటి ప్రత్యేకతలు ఒకటి, మనం రకరకాలుగా వాడుతున్నాం. వేప కషాయాన్ని వాడుతున్నాము, వేప నూనె వాడుతున్నాము, వేప చెక్కను వాడుతున్నాము. వ్యవసాయంలో వేప ఉత్పత్తులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కనుక చూస్తే, ఒకటి ఆ వేప చెక్క, లేదంటే వేప గానుగ పిండి అంటాం. దీన్నే మనం నీమ్ కేక్ అని, నీమ్ పౌడర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దీన్ని మనం పొలం తయారీలోనే మనం కనుక ఈ నీమ్ కేక్ కనుక ఎకరానికి 200 నుంచి 500 కేజీల వరకు మనం భూమిలో కలిగి ఉంటుంటే కనుక ఈ భూమిలో ఉన్నటువంటి ఈ ఫంగస్ తెగుళ్ళు కానీ, బాక్టీరియా కానీ, వైరస్ ఎలాంటి రకాలైనటువంటి చీడపీడలు ఉన్నా కానీ కొంతవరకు రాకుండా పంటని ఆరోగ్యకరంగా ఉంచడానికి పనికొస్తుంది. కాబట్టి ఆ విధంగా వేస్తుంటాం. మొదటిసారి మనం అంతర్కృషి చేసేటప్పుడు కూడా ఈ వేపపిండి వేసుకుంటే మనం 2 రకాలుగా సేంద్రియ ఎరువుగా పంటకి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఈ పోషకాలను కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. భూమిలో ఉండే చెద పురుగులు కానీ, అలాగే నులి పురుగులు అంటాం, నెమటోడ్స్, వాటి నివారణ కోసం కానీ, అలాగే దుంపకుళ్ళు కలిగజేసేటువంటి ఈ రూట్ గ్రబ్స్ అంటాం, వీటి నివారణ కూడా మనకి ఈ వేప చెక్క అనేది చాలా వరకు పనికొస్తుంది. కాబట్టి ఆ విధంగా మన వేప చెక్కని కూడా మన వ్యవసాయంలో విరివిగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కొబ్బరి లాంటి పంటలు చూసుకుంటే గ్యానోడెర్మా అని చెప్పేసి ఒక శిలీంధ్ర తెగులు ఉంది. ఆ తెగులు నివారణకి మొక్కకి ఒక 5 నుంచి 10 కేజీల వరకు కూడా వేప పిండి కనుక మనం వేయగలిగితే ఈ భూమిలో ఉండేటువంటి గ్యానోడెర్మా కలుగజేసే శిలీంధ్రాన్ని, బాక్టీరియాని కానీ కొంతవరకు నివారించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం వేసుకోవచ్చు. చీడపీడల నివారణ కోసం ప్రత్యేకించి ఈ వేప కషాయాన్ని తయారు చేసుకునే విధానం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి వేప కషాయం అయితే కనుక తయారు చేసుకోవాలనుకుంటూ 10 కేజీల వేప గింజలు, ఎండినటువంటి వేప గింజలు తీసుకొని వాటిని బాగా చితక్కొట్టిగానే దంచేసిన తర్వాత పల్చటి గుడ్డలో కట్టి 20 లీటర్ల బకెట్ నీటిలో తీసుకొని ఒక రాత్రిపూట కనుక అందులో నానబెట్టినట్టుంటే ఆ కషాయంలో మనకి ఈ ఆల్కలాయిడ్స్ అయినటువంటి నింబిసిడిన్ కానీ, అజాడెరిక్టిన్ అనేటువంటివి కొంత పాలులో ఈ కషాయం రూపంలో మనకి నీటిలో చేరడం జరుగుతుంది. దాన్ని లీటర్కి 50 మిల్లీలీటర్లు చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా వేప నూనె కనుక తీసుకుంటే లీటర్ నీటికి మనం 4 నుంచి 5 మిల్లీలీటర్లు కలుపుకొని మనం అన్ని రకాల పంటల మీద కూడా, కూరగాయల పంటలు అవనివ్వండి, ఉద్యాన పంటలు, ఆహారధాన్య పంటలు అన్నిటి మీద పిచికారీ చేసుకుంటే కనుక తామర పురుగులు కానీ, తెల్లదోమలు కానీ, పిండి నల్లి ఇలాంటి రసం పీల్చే పురుగుల మీద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కాండం తొలిచే పురుగు కానీ, కాయ తొలిచే పురుగులు, వీటి మీద కూడా మొదటి దశల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకు కొబ్బరిలో తీసుకుంటే సర్పిలాకార తెల్లదోమ నివారించుకోవాలంటే మనం 10,000 ppm ఈ వేప నూనెని వాడమని చెప్తున్నాం. అదైతే కనుక 2 నుంచి 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి ఈ కొబ్బరిలో ఉండే సర్పిలాకార తెల్లదోమ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ వేప నూనెకున్న ఇంకొక లక్షణం ఏంటంటే ఈ గొంగళ పురుగుల దశలను కూడా ఆపేస్తుంది, అంటే పెరగకుండా ఆపేస్తుంది. అదేవిధంగా వీటి జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ఆ గొంగళ పురుగులకి ఆకలి చంపేయడం వల్ల అవి తినక చనిపోతాయి. 6 నుంచి 7 రోజుల్లో చనిపోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఎక్కడైనా గుడ్డు దశలో పొగాకు లద్దె పురుగులు కానీ, రసం పీల్చే పురుగులు గుడ్లు దశలు ఉంటాయి. ఈ గుడ్డు నుంచి పిల్ల పురుగు పొదగకుండా కూడా దీన్నే ఓవిసైడల్ యాక్షన్ అంటాము. ఇది వేప నూనెలో ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలైన ప్రయోజనాలు ఉంటున్నాయి. కాబట్టి మనం వేప నూనె లేదా వేప కషాయాన్ని రైతు సోదరులు తప్పనిసరిగా కొనుక్కొని కానీ తయారు చేసి వాడుకుంటే చాలా వరకు నివారించబడతాయి. వాటి తాలూకు జీవిత చక్రం అనేది కొంత అదుపులో ఉంటుంది. కాబట్టి రైతులు చేయాల్సింది ఏంటంటే మరి వేప చెట్లు ఎక్కువ ఉండాలి. మరి వేప ఉత్పత్తులు అయితే ఉపయోగకరంగా ఉంటున్నాయి, కానీ వేప చెట్లు కూడా పెంచుకునేటువంటి అవకాశాన్ని కూడా తీసుకోవాలి. అదేవిధంగా వేప ఉత్పత్తులన్నింటినీ కూడా మనం చేస్తున్న ఏ వ్యవసాయం అవనియండి దాంట్లో మనకి సస్యరక్షణకు అలాగే భూమి తాలూకా సేంద్రియ ఎరువుగా, పోషక ఎరువుగా గాను రకరకాలుగా మనం ఈ వేప ఉత్పత్తులను ఉపయోగించుకొని రైతులు లాభపడాల్సిందిగా కోరుకుంటున్నాను.
ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు నిమ్మకాయ సైజు నుంచి కాయ అభివృద్ధి చెందే దశల్లో ఉన్నాయి. ఈ దశలో కాయ నాణ్యతను, దిగుబడులను హరించే చీడపీడల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం రసం పీల్చు పురుగులైన నల్లతామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్లుగా ఈ నల్లతామర మిరపతో పాటు కొన్ని ప్రాంతాల్లోని మామిడిని సైతం ఆశిస్తోంది. రైతులు దీన్ని కోడిపేనుగా వ్యవహరిస్తున్నారు. వీటి నివారణకు అవగాహన లోపంతో విచక్షణారహితంగా రసాయనాలను పిచికారీ చేయటం కాకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలి. మామిడి తోటలను విపరీతంగా నష్టపరుస్తున్న రసం పీల్చు పురుగులైన నల్లతామర పురుగు నివారణకు ఒక ప్రణాళిక ప్రకారం సస్యరక్షణ చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజవీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శాలిరాజు. ఈ మామిడిని ఇటీవల కాలంలో మనకు సాధారణంగా మరి ఆశించి నష్టపరుస్తున్నటువంటి తామర పురుగులతో పాటుగా నల్ల తామర పురుగులు బ్లాక్ థ్రిప్స్ అన్న తామర పురుగులు ఆశించి అధిక నష్టం కలగజేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ తామర పురుగులని సకాలంలో గుర్తించి మరి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనము ఈ యొక్క తామర పురుగు ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. ఈ నల్ల తామర పురుగులు మరి ముఖ్యంగా మామిడి పూత కాయల నుంచి రసాన్ని పీల్చి నష్టం కలగజేస్తూ ఉన్నాయి. ఈ యొక్క తామర పురుగులు 2 మిల్లీమీటర్ల పొడుగు ఉండి పుష్పగుచ్చాల పైన మరి అదేవిధంగా కాయల మీద మరి చర్మం గోకి రసం పీల్చేయడం వల్ల ఈ యొక్క ఒక రంగులో చర్మం బీటల వారి రాతుమంగి ఏర్పడి అటువంటి కాయలు నాణ్యత పడిపోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగుల ఉధృతికి మనం ప్రధానమైనటువంటి కారణాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం గమనించినటువంటి ఇక రాత్రి మరియు పగటిపూట మరి ఉష్ణోగ్రతల్లో అధిక వ్యత్యాసం ఉండటము ఈ యొక్క తామర పురుగులకు అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు. మరి ఇంకొక కారణం చూసుకున్నట్లయితే మరి విచక్షణ రహితంగా ఈ యొక్క పురుగు మందులు వాడటం కూడా ప్రధానమైన కారణం. మరి ఈ యొక్క తామర పురుగులకు మనం యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము ఈ యొక్క తోటలలో కూడా ఈ యొక్క కలుపు మొక్కలు లేకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా చెట్ల మొదల్లో కూడా మనము మొదలు శుభ్రం చేసుకొని ఒక్కొక్క చెట్టుకు కంపల్సరీగా వేపపిండి 4 కేజీల చొప్పుల వేసుకోవటం. మరి అదేవిధంగా పండ్ల కోత అనంతరం ప్రూనింగ్ మరియు ఎండు కొమ్మల తొలగింపు తప్పనిసరిగా విధిగా మనము ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలి. మరి అదేవిధంగా నీలి రంగు జిగురొట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. మరి పూత ప్రారంభమయ్యే దశలో తప్పనిసరిగా వేప సంబంధిత మందులు అంటే 5% వేప గింజల కషాయం తీసుకోవాలి. లేకపోతే వేప నూనె 3000 ppm 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని జిగురుతో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా గానుగ నూనె కూడా మనకు ఈ యొక్క పొంగామియా ఆయిల్ అంటారు, అది కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. అది కూడా 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని దాంతోపాటుగా జిగురు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకు జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి యొక్క ఎంటోమోపారజెనిక్ అంటారు జీవ శిలీంద్రనాశనం అయినటువంటి బెవేరియా బెసియానా లేదా లెకానిసిలియం లెకాని అనే మందులను 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి చివరి అస్త్రంగా మాత్రమే ఇక సిఫారసు చేసినటువంటి మందులు మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, అదేవిధంగా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, మరి ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, అదేవిధంగా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు, మరి అదేవిధంగా థయోమిథాక్సమ్ మరి 0.3 గ్రాములు, అదేవిధంగా ఫ్లూక్సా మెటామైడ్ 1 మిల్లీలీటరు, స్పైరోటెట్రామెట్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఒకసారి మనం ఒక రకమైన పురుగు మందు వాడిన తర్వాత మరి అవసరమైతే సిఫారసు చేసినటువంటి పురుగు మందునే మార్చి మనం పిచికారీ చేసుకోవాలి. ఒడిదుడుకుల సాగు రంగంలో రైతులకు ప్రతి సీజన్లోనూ అణువణువున సవాళ్లే ఎదురవుతుంటాయి. ప్రకృతి సహకరిస్తుందా? సకాలంలో పంట చేతికి అందుతుందా? మార్కెట్లో మంచి ధర దక్కుతుందా అనే మీమాంస నిత్యం వెన్నాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు సంవత్సరాది ఉగాది నాడు వ్యవసాయానుబంధ రంగాలకు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజులు సిద్ధాంతి అందిస్తున్న వ్యవసాయ పంచాంగం ఇప్పుడు చూద్దాం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః.
అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. పేరు పరాభవ అనే కానీ ఈ సంవత్సరం అటువంటి ఫలితాలే ఉండవు. గురువారం ఇవాళ మనకి ఉగాది ప్రారంభం. ఈ సంవత్సరానికి గురువు అధిపతి, ఆ రాజు గురువు అయి ఉన్నారు, మంత్రి కుజుడై ఉన్నారు. రాజు మంత్రి ఇద్దరు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలని ప్రజలకు అందించే ఏర్పాటుగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు. సస్యం అంటే పంటలు, దీనికి అధిపతి శుక్రుడై ఉన్నారు. నవనాయకుల్లో ఎవరు ఏ ఆధిపత్యాలు తీసుకోవాలో ఆ ఆధిపత్యాలు తీసుకున్నారు చక్కగా. ధాన్యాధిపతి బుధుడై ఉన్నారు. అలాగే అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. ఇక్కడ లోహ వస్తువులు, అలాగే అగరు, చందనం, బంగారం, వెండి, ముత్యాలు ఇవన్నీ కూడా అధిక ధరలు ఉన్నప్పటికీ కూడా బాగా లభించే అవకాశం వస్తుంది. సస్యాధిపతి శుక్రుడైన సంవత్సరం పంటలు బాగా పండే అవకాశం వస్తుంది. ఇది కాకుండా గురువారం ఉగాది వచ్చిన సంవత్సరం వ్యవసాయదారులందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. సస్యాధిపతి కూడా శుక్రుడై ఉన్నారు. ఈ కారణం చేత మరి తెల్లధాన్యం ఇవన్నీ కూడా బాగా పండే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం అండి గత సంవత్సరం కంటే కూడా మంచి ఫలితాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. ఎన్నో ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది, వాటిని ప్రజలు అందుకునే అవకాశం వస్తుంది. అందులో వ్యవసాయదారులు ముందుగా ఉండే అవకాశం వస్తుంది. వ్యవసాయానికి కావాల్సినటువంటి కరెంటు, ఎరువులు ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని సరఫరా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా సక్సెస్ రేట్తో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతేకాకుండా రైతులు తెలివిగా వ్యవహరించి లాభపడతారు. సీజనల్ పంటలు ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అధిక వర్షాలు, నదులు పొంగడం వంటివి కొన్ని సందర్భాల్లో జరిగే అవకాశం ఉంది. గురు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతులతో కలిసి ఉంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు విజ్ఞాన కేంద్రాల ద్వారా సలహాలు తీసుకుంటూ వాటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. రైతులకు కావాల్సినటువంటి వర్ష విషయాలు చూస్తే చైత్రమాసంలో రాయలసీమ, శ్రీకాకుళం ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. వైశాఖ మాసంలో అక్కడక్కడ రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు కురిసే అవకాశం వస్తుంది. అలాగే అధిక జ్యేష్ఠ మాసంలో సాధారణ స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో రాష్ట్రం అంటే ఆంధ్ర, తెలంగాణలో నలుమూలలా కూడా వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో సముద్రంలో అలజడి జరిగి అల్పపీడనాలకు అవకాశం ఉంది. ఆశ్వేజ మాసంలో శుక్రోదయం జరుగుతోంది. కొంచెం ధాన్యనాశనం జరిగే విధంగా వర్షాలు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఆ రైతులు కొంచెం పంటల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ కార్తీక మార్గశిరాలను కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలని చెప్పి ముందుగా సూచన చేస్తూ ఉన్నాం. పుష్యమాఘ పాల్గొన మాసాల్లో ఇక్కడ వ్యవసాయాలకు సంబంధించినటువంటి ఇబ్బందులే ఉండవు. అలాగే ఈ ఆకుకూరలు, కూరగాయలు, ఈ పంటలు ప్రతి నెలలోనూ కూడా రైతులు సక్సెస్ఫుల్గా పండించుకుంటూ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చక్కగా చేసుకుంటూ లబ్ధి కూడా పొందే అవకాశం ఉంది. అలాగే వాణిజ్య పంటలు, కొంచెం ఫ్యాన్సీ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి రైతులు చక్కగా తెలివిగా సాగు చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వాటిని తగు విధంగా వాళ్ళు కావాల్సిన విధంగా ధరల వరకు అమ్ముకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందించే ప్రయత్నంలో ఒక పక్కన కృష్ణానది తీరాలు కానీ, అలాగే గోదావరి జిల్లాలు కానీ ఇవన్నీ కూడా రైతులకి అనుకూలంగా మళ్ళీ అవకాశం వస్తుంది. అలాగే మినుము, పెసర, జొన్నలు, మొక్కజొన్న వీటి సంబంధంగా రైతు తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. మంచి ధరలతోనే, గిట్టుబాటు ధరలతోనే బయటపడే అవకాశం వస్తుంది. పసుపు, నూనె గింజలు, నువ్వులు, వేరుశనగ, పామాయిల్, పొద్దుతిరుగుడు ఇట్లాంటి వాటిల్లో కూడా రైతు కొంచెం శ్రమ ఎక్కువ పడతాడు. వర్కర్స్ ప్రాబ్లంను పొందే అవకాశం వస్తుంది. కొంచెం తను పెట్టుబడులు ఎక్కువగా పెట్టవలసి వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఈ పంటల విషయంలో పురుగు మందులు వాటి విషయంగా కూడా కొంచెం అధికంగా శ్రమ చేయవలసి వస్తుంది. అంటే అధికంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. వచ్చినప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యలతో ఈ రైతు కూడా నష్టపడకుండా బయటపడే అవకాశం వస్తుంది. ఎర్రధాన్యాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. పండ్ల తోటలు బాగానే ఉంటాయి, వాటికి కూడా ధరలు బాగానే గిట్టుబాటు అవుతాయి. కానీ ఈ పళ్ళ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళతో మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురే అవకాశం వస్తుంది. అలాగే పండ్ల తోటల్లో ఖర్చు బాగా పెరిగే అవకాశం వస్తుంది. వీటికి కారణం కీటకాలు, తెగుళ్ళ ప్రభావమే. ముందు జాగ్రత్త చర్యలు అధికంగా తీసుకోవడం, అలాగే వాటికి సంబంధించినటువంటి నిరోధకాలు తీసుకోవడం అనే ప్రయత్నంలో ఖర్చు ఎక్కువ చేయవలసి వస్తూ ఉంటుంది. తద్వారా రైతులు ఈ పండ్ల తోటలు, మామిడి, సపోటా, పనస, కొబ్బరి, దానిమ్మ, బత్తాయి, నిమ్మ ఇట్లాంటి పంటలు ఏవైతే మన ఆంధ్రదేశంలో ఉన్నాయో ఈ పంటల విషయంలో మాత్రం రైతుకి బాగా ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం పశుపాలకుడు శ్రీకృష్ణుడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు పశుపాలకుడైన సంవత్సరం పాడి పరిశ్రమ బాగా ఉంటుంది. కోళ్ల పరిశ్రమలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తేనెటీగల పరిశ్రమ, యువత కూడా ఆకర్షితులై దీనికి సంబంధించినటువంటి వ్యవసాయం, వ్యాపారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. కార్తీక మార్గశిరాల్లో మాత్రం పంటల యొక్క రక్షణ మీద బాగా కృషి చేయాలి, దృష్టి పెట్టుకోవాలి. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహేన్మహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.